బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నారు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కులగణన పూర్తయితే వివరాలన్నీ బయటకు వస్తాయన్నారు. ఏఐబీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్గా తనను నియమించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ హనుమాన్పేటలో బహుజన ఆంధ్ర ఉద్యమం రాజ్యాధికార సదస్సు నిర్వహించారు. బహుజనుల రాజ్యాధికారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ఏఐబీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ మార్గంలో బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతుంది. బీసీల గురించి కులగణన చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా మరి యాజిటేట్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో కేబినెట్ కులగణన చేస్తుందని చెప్పింది. అయితే టీడీపీ మేనిఫెస్టోలో 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 34 కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉన్నారు కాబట్టి 52% బీసీలకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కులగణన పూర్తయినాక చట్టసభల్లో కూడా బీసీలకి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అంబేద్కర్ కళలు నిజమవుతాయి. అప్పుడే నిజంగా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. లేని పక్షంలో కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వరకు చెప్తే కమ్మారెడ్డి కులాల ఆధీనంలోనే ఉంటుంది. కమ్మారెడ్డి కులాలు ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్వే ప్రకారం 8% ఉన్నారు. 8% ఉంటే స్టేట్ కేబినెట్ లో 25 మంత్రులు సీఎంతో సహా ఉంటే కేవలం 2 మంత్రులే ఉండాల. సీఎం ఇంకొక మంత్రి, రెడ్ల నుంచి ఒక మంత్రి, కమ్మల నుంచి ఒక మంత్రి. కానీ ఇద్దరు కలిపి 8 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉంటే 13 మంది మంత్రులు ఉండాలా. కేవలం 8 మందే కేబినెట్ మంత్రులు ఉన్నారు. 8 మంది కేబినెట్ మంత్రుల్లో కూడా 4 మంత్రుల యొక్క భార్యలు గాని భర్తలు గాని కమ్మ వాళ్లే. అంటే చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. అలానే ఎస్సీలు దాదాపుగా 5 మంత్రులు ఉండాల. ఎస్సీ పాపులేషన్ 19% అంటే మరి 5 ఉండాలా, 2 ఉన్నారు. మరి ఎస్టీ మంత్రులు 2 ఉండాలా, ఒక్కళ్ళే ఉన్నారు. మైదాన ప్రాంత ఎస్టీలకి అసెంబ్లీలో ఎరుకల యానాదులకి ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం లేనేలేదు. కేబినెట్ లో సగానికి సగం ఎస్టీలు, మరి మైదాన ప్రాంత ఎరుకలు యానాదులే. అదే కాకుండా ముస్లింలకి దాదాపుగా 7.81% ఉన్నారంటే కమ్మారెడ్లు కలిపితే ఎంతమంది ఉన్నారో ముస్లింలు అంతమంది ఉన్నారు. కానీ ఒకరు మంత్రి. అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీల ప్రాతినిధ్యం, ఎస్టీల ప్రాతినిధ్యం, బీసీల ప్రాతినిధ్యం, ముస్లింల ప్రాతినిధ్యం కేబినెట్ లో పెరగాలని, అదే దామాషా పద్ధతిలో నామినేట్ పోస్టులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా బహుజన్ సమాజ్ పార్టీ ముస్లిం హక్కుల పోరాటం కోసం, మరి ఎరుకల యానాది సుగాలీల హక్కుల కోసం, మరి మా ఎస్టీ వర్గానికి చెందినటువంటి మా రాజారావు గారు, లకే రాజారావు గారు మొట్టమొదటిసారి 2004 నుంచి 2009 వరకు కాంశీరామ్ గారి నేతృత్వంలోని బిఎస్పీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం. మరి వేమేశ్వరి గారు ఉన్నారు, అంగన్వాడీలకు సంబంధించి ఆమె పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేపడుతున్నారు. వారి ఉద్యమాలకు బాధ్యతగా మద్యపానం సంబంధించి రెగ్యులేషన్ చేయడానికి కూడా తగిన విధంగా బహుజన్ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పాటుపడుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ రోజున 3 నిమిషాల్లో చెప్పాలంటే సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి ప్రజలందరూ మరి సరైనటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా ఒకే ఒక ప్రకటన చేస్తున్నాం. పెరియార్ తన 65వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు కొత్తగా పార్టీ పెట్టాడు ఆయన, ద్రావిడ కళగమని. ఆయన దాదాపుగా అంటే ఇప్పటికి 81 సంవత్సరాలు అయింది. ఆయన ఆధ్వర్యంలో బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. ఆయన బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ ఏంటంటే ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో, రాజ్యాధికారం కావాలా, అసెంబ్లీలో వాళ్ళు అడుగు పెట్టాలంటే మరి బ్లాక్ షర్ట్స్ వేసుకుని ఉద్యమం చేపట్టాలని చెప్పి ఆయన పిలుపునివ్వటం. ఆ రోజున ఉవ్వెత్తున బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ కూడా సాగింది కాబట్టి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడికి బీసీల రిజర్వేషన్ ఉంది, బీసీల ప్రభుత్వాలు ఉన్నాయి. అదే డిఎంకే పార్టీ అయింది, ఏడీఎంకే పార్టీ అయింది.
అలానే మనకు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పటికి 1973 కానీ బీసీలకు రిజర్వేషన్ రాలా, కేంద్రంలో 1993 కానీ రిజర్వేషన్ రాలా. అందుకని నా పిలుపు ఏంటంటే పెరియార్ స్ఫూర్తితో బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్, ఎవరైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏ కులాలు అయితే లేవో ఆ కులాలు బ్లాక్ షర్ట్స్ వేసుకుని నిరసన తెలపాలి. మీరు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఉద్యోగస్తులైనా ఏమైనా సరే బ్లాక్ షర్ట్స్ వేయండి. ఖచ్చితంగా రాజ్యాధికారం మీ కులాలకు దక్కుతుంది.